హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియో వచ్చి చూడండి, ఈ సేల్లో మనకు తక్కువ బడ్జెట్లో మనకు 5.1 మనకు హోమ్ థియేటర్ గురించి అండి. ఇంకోటి ఏంటంటే మనకు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండి. మనకు 5 TB నుంచి మనకు 2 TB వరకు మీరు ఏదైనా తీసుకోండి. తక్కువ బడ్జెట్లో మంచి బెస్ట్ క్వాలిటీ హార్డ్ డిస్క్ గురించి చెప్తానండి ఈ సేల్లో మీరు. ఓకే, ఫస్ట్ మనం హోమ్ థియేటర్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ మనం ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు హోమ్ థియేటర్లో మనం చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలో, మనకు ఎటువంటి కొంటే మనకు మంచిగా ఉంటుంది అని చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. చూడండి, మీరు ఎన్ని వీడియోలు చూస్తే మీకు కన్ఫ్యూజన్ అట్లాగే ఉంటుంది. చూడండి, ఎన్ని వీడియోలు చూడాల్సి వస్తుంది. ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా మీకు చెప్పేస్తానండి. కన్ఫ్యూజన్ అంతా దూరం అయిపోతుంది. మనకు ఏంటంటే చూడండి, క్వాలిటీ చూడండి, హోమ్ థియేటర్లో చూడండి మనకు బెస్ట్ మనకు సాంగ్స్ క్వాలిటీ ఉండాలా, ఓకేనా. ఇంకోటి బేస్ బాగుండాలా, రెండవది. మూడవది చూడండి, మనకు చూడండి లాంగ్ లైఫ్ రావాలా, మనకు లాంగ్ లైఫ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా లాంగ్ లైఫ్ రావాలా. ఇంకోటి చూడండి తక్కువ బడ్జెట్లో కావాలి మనకు, తక్కువ బడ్జెట్లో. ఇంకోటి మనకు చూడండి ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే మనకు చూడండి సర్వీస్ సెంటర్ కూడా మనకు దగ్గరలో ఉండాలా. ఇది ఈ 5 క్వాలిటీస్ మనం చూసుకోండి మీరు. ఈ 5 క్వాలిటీస్ ఉన్న హోమ్ థియేటర్ మీరు కావాలనుకుంటారు. చూడండి, నేను ఏమనుకున్నా అంటే చూడండి, ఫస్ట్లో నేను చూడండి మన తక్కువ బడ్జెట్లో ఏదో వస్తుంది చూడండి, మనకు బోట్ వస్తుంది. బోట్ బాగుంటుంది అనుకుంటే బోట్లో మనకి ఏంటంటే బేస్ కొంచెం చినుగుతుంది, పగులుతూ ఉంటుంది, సాంగ్స్ క్వాలిటీ కొంచెం తగ్గుతూ ఉంది, సౌండ్ అయితే లౌడ్గా ఉంది. అది బోట్ నాకు వద్దనిపించింది. ఇంకోటి చూడండి మోటార్లా కానివ్వండి, అది బాగలేదు కొద్దిగా. ఇంకోటి మనం చూడండి పానాసోనిక్ కానీ జబ్రానిక్స్ కానీ చూశాను, పర్లేదు బాగానే ఉంటాయి. కాకపోతే మనకు లాంగ్ లైఫ్ రావు, కొంచెం ప్రాబ్లం అప్పుడప్పుడు చిన్నగడం కొంచెం అనిపిస్తుంటుంది. అందువల్ల నేను అది కూడా కొంచెం పక్కన పెట్టాను. ఇంకోటి చూడండి 4వది చూడండి, మనకి సామ్సంగ్ అనుకున్నాను నేను. సామ్సంగ్లో ఏంటంటే చూడండి, సామ్సంగ్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనకు దాంట్లో కూడా కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు సామ్సంగ్ కన్నా. అందువల్ల నేను సామ్సంగ్ కొంచెం పక్కన పెట్టాను. లాస్ట్ నేను చూడండి సోనీలోకి వెళ్ళాను. సోనీలో ఏంటంటే ఇది ఆఫర్లో కొన్నానండి. ఆఫర్లో కొంటే మీకు చాలా తక్కువలో పడుతుంది. నార్మల్గా అయితే రేట్ ఎక్కువ ఉంటుంది ఇది. ఈ హోమ్ థియేటర్ చూడండి సోనీ HD S20R మోడల్ ఇది. దీని కాస్ట్ వచ్చి చూడండి 20,000 ఉంటుంది. 20,000 కాదు, సేల్లో కొంటే మీకు 13,500 పడుతుంది. ఈ విధంగా నేను 13,500 కొన్నాను ఇది. 13,750 రూపాయలు పెట్టి కొన్నాను ఇది. 3.5 years అవుతుంది, 3.5 సంవత్సరం అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి. దీనిలో మనకు చూడండి 400 watts ఇది. దీనికి వైర్స్ వస్తాయి. వైర్స్ వద్దంటే మీరు HD 40R తీసుకోండి, అది మీకు వైర్ రాదు, అది మీకు బాగుంటుంది. మీకు 600 watts సరిపోదు, మీకు పెద్ద హాల్ ఉందనుకుంటే. ఇంకో చూడండి HD 30R ఏదో ఉంది, అదైతే మీకు చూడండి అదైతే మీకు 1000 watts ఉంటుంది. అదైతే మీకు 1000 watts వస్తుంది, అది తీసుకోండి మీరు. డెఫినెట్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ సోనీ హోమ్ థియేటర్ నాకు నచ్చిందని చూడండి, సాంగ్స్ మనకు పిచ్చ క్వాలిటీగా ఉంటుంది సాంగ్స్. ఇంకోటి బేస్ పగలడం చిన్నగడం ఏమి ఉండదు. మూడవది చూడండి మనకు తక్కువ బడ్జెట్లో ఆఫర్లో సేల్లో కొనుక్కోండి. ఇంకోటి మన లాంగ్ లైఫ్ 3.5 సంవత్సరం అవుతుంది. లాంగ్ లైఫ్ మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, ఓకేనా. 5వది చూడండి సర్వీస్ సెంటర్ కూడా మనకు దొరుకుతుంది. ఈ 5 క్వాలిటీస్ నాకు నచ్చినాయి, అందువల్ల ఈ సోనీ తీసుకున్నాను. 3.5 సంవత్సరం అయినా కూడా నేను ఫస్ట్లో కొన్నట్టే నాకు ఉంది సౌండ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను లాస్ట్లో వినిపిస్తాను సాంగ్స్ మీకు, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోతోనే మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. చూడండి, హోమ్ థియేటర్ ఏది కొనుక్కోవాలో మీకు డీటెయిల్గా చెప్పాను నేను. అన్ని ఫీచర్స్ ఉన్న హోమ్ థియేటర్ మీరు కొనుక్కోండి. మీకు ఏ కంపెనీ మీకు నచ్చితే తీసుకోండి. నేను చెప్పినట్టు సోనీ కంపెనీ తీసుకోవచ్చు. చూడండి, సోనీ కంపెనీ లేదని ఇతర కంపెనీ కొన్ని మంచి కంపెనీలు నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీకు ఏ హోమ్ థియేటర్ కావాలో క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండదు చూడండి మనకు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ గురించి అండి. ఈ హార్డ్ డిస్క్ చూడండి, ఇది 5 TB హార్డ్ డిస్క్. ఇది ఇంకో హార్డ్ డిస్క్ కూడా ఉందండి, ఇది 2 TB హార్డ్ డిస్క్. ఈ 2 TB హార్డ్ డిస్క్ మనం చూడండి సీగెట్ కంపెనీ. ఈ 2 సీగెట్ కంపెనీ తీసుకున్నాను నేను. ఇది నేను 3.5 years నుంచి వాడతానండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. 3.5 నుంచి నాకు అంత బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఈ మధ్య కొన్నాను నేను. ఇది కొని కూడా నేను ఒక 6 నెలలు అవుతుంది అంతే. ఇది 1 touch మనకు సీగెట్ హార్డ్ డిస్క్. ఇది మనకు ఇది 5 TB హార్డ్ డిస్క్ అండి. ఈ 5 TB హార్డ్ డిస్క్ చూడండి మనకు టీవీ కనెక్ట్ అవుతుంది. మనకు ఇప్పుడు వచ్చి మనకు లేటెస్ట్ టీవీ ఉంటుంది కదా, టీవీ కనెక్ట్ అవుతుంది, మనకు ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది, సిస్టమ్ కూడా కనెక్ట్ అవుతుంది, మనకు ఎవ్రీథింగ్ అన్నిటి కనెక్ట్ అవుతుంది. ఈ హార్డ్ డిస్క్లో మనకు ఫీచర్స్ ఏంటంటే మనకు చూడండి, దీంట్లో మనకు పాస్పోర్ట్ పెట్టుకోవచ్చు. మన సీక్రెట్గా మన హార్డ్ డిస్క్ ఎవరైనా తీసుకున్నా కూడా ఓపెన్ చేయలేరు, సీక్రెట్గా మనం లాక్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఆ కెపాసిటీ ఉంది మనకు. ఇంకోటి మనం చూడండి 3 years మనకు వారంటీ ఉంది. 3 years మనకు డేటా రికవరీ సర్వీసింగ్ కూడా ఉంది. మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు ఈ 1 touch హార్డ్ డిస్క్ నుంచి చూడండి చాలా మంది యూజ్ చేస్తున్నారు, నాకైతే బాగా నచ్చింది. చాలా మందికి ఏంటంటే చూడండి హార్డ్ డిస్క్ మనకు 5 TB హార్డ్ డిస్క్ టీవీ కనెక్ట్ కాదు, ఇది కనెక్ట్ అయింది మనకు, ఓకేనా. ఇది 5 TB హార్డ్ డిస్క్ చూడండి, నేను కేసు కూడా కొన్నాను. ఈ కేసు కూడా ఈ విధంగా ఉంటుంది మనకు. కేసుతో సహా తీసుకోండి మీరు, కేసు బెటర్, సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను 2 తీసుకుని వాడుతున్నాను. 6 months అయింది తీసుకునేది. ఇంకోటి ఏంటంటే 2 TB హార్డ్ డిస్క్ ఉంది నా దగ్గర. ఈ 2 TB హార్డ్ డిస్క్ చూడండి, ఇది కూడా సీక్రెట్ కంపెనీదే. ఇది వచ్చి నేను 3.5 years నుంచి వాడతాను. ఇది డేటా ఫుల్ అయిపోయిందని ఈ 5 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను నేను. ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ కూడా సేవ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకేంటంటే మూవీస్ చూస్తాను ఎక్కువ. మీరు మూవీస్ చూసేవాళ్ళు అయితే మీరు చూడండి డెఫినెట్గా హార్డ్ డిస్క్ తీసుకోండి. ఈ హార్డ్ డిస్క్లో సినిమాలు ఎక్కించుకోండి. డైరెక్ట్గా మీరు చూడండి టీవీ కనెక్ట్ చేసుకొని మీరు హోమ్ థియేటర్లో మీరు చూసుకోవచ్చు. మూవీస్ మీకు సాంగ్స్ అయినా సరే ఏదైనా సరే హార్డ్ డిస్క్ డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాల్సిన వస్తువు. అందువల్ల నేను హోమ్ థియేటర్ హార్డ్ డిస్క్ 2 మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో.
ఓకేనా. ఈ రెండు మనకు దానికి సెట్ అయితే హార్డ్ డిస్క్ మీరు చూడండి 2 TB కానీ మీకు 5 TB మీకు 16 TB వరకు నేను లింక్స్ ఇస్తానండి. మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీకు లింక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఏ హార్డ్ డిస్క్ కావాలండి ఆ హార్డ్ డిస్క్ మీరు డెఫినెట్గా మీకు అన్ని ఫీచర్స్ మీకు దీనికి వర్తిస్తాయండి. డెఫినెట్గా మంచి హార్డ్ డిస్క్ ఇది సేల్లో పర్చేజ్ చేయండి. చూడండి 2 TB హార్డ్ డిస్క్ నేను పర్చేజ్ చేసింది చూడండి 5,500 అండి ఇది నేను పర్చేజ్ చేసింది. ఓకేనా, మీకు 5,000 కూడా రావచ్చు ఈ 2 TBది. ఇంకోటి చూడండి ఈ 5 TB హార్డ్ డిస్క్ నేను రీసెంట్గా పర్చేజ్ చేశాను, 6 నెలలు నేను పర్చేజ్ చేసి. ఓకేనా, ఇది వచ్చి మనకు చూడండి నేను కొన్నప్పుడు 9,500 ఉంది. ఓకే, 10,000 దగ్గర ఉంది అనుకోండి. ఇప్పుడు కొంచెం రేట్ పెరిగినది, మీరు సేల్లోని పర్చేజ్ చేయండి, కొంచెం ఇంకా తక్కువ రావచ్చు. మీరు 5 TB హార్డ్ డిస్క్ కానీ తీసుకోండి డెఫినెట్గా. చూడండి హోమ్ థియేటర్ మీకు సాంగ్స్ వినిపించి చూపిస్తాను. ఇప్పుడు సౌండ్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. టీవీకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తాను. ఈ విధంగా మన హార్డ్ డిస్క్ మూవీస్ అయినా కనెక్ట్ చేసి చూడొచ్చు. అందువల్ల హార్డ్ డిస్క్ వీడియో చేశాను నేను. ఓకే, ఇప్పుడు నేను సాంగ్స్ పెట్టాను, నేను వీడియో సాంగ్ పెడుతున్నాను. వాల్యూమ్ నేను 100లో పెట్టాను హోమ్ థియేటర్లో. ఇప్పుడు చూడండి సాంగ్ మనకి ఎంత సౌండ్ వస్తుంది. లౌడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, మీకు డీటెయిల్ తెలుస్తుంది సౌండ్. ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఫైర్ మీకు సౌండ్ మనకు పిచ్చ క్వాలిటీ వస్తాయండి. చూడండి టీవీకి నేను హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను కదా, అందువల్ల మనకు హోమ్ థియేటర్ కూడా పర్చేజ్ చేసుకోండి. ఈ సేల్లో మీరు హార్డ్ డిస్క్ కూడా పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు మనం పర్చేజ్ చేసుకుంటాం చూడండి మీకు ఈ విధంగా మనం ఈజీగా మన మూవీస్ సాంగ్స్ ఏదైనా మనకు చూడొచ్చు. భలే ఉంటుంది, మనకు మధ్య అని వేరేగా ఉంటుంది. ఈ సేల్ని మనం కొనుక్కొని తక్కువలో వస్తుంది. సేల్లో ఎప్పుడైనా కొనుక్కోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వస్తాం. ఇంకోసారి కలుసుకుందాం. అంతా మీ క్రియేటివ్ జిల్లాని. బై ఫ్రెండ్స్.